కావాలని గత ఎమ్మెల్యే మాయ మాటలు చెప్పి మోసం చేసి ఇదిగో శిలాఫలకమేసి అంటే ఊళ్ళు రోడ్డు తవ్వేసి అంటే మోసం చేసేదానికి మీరు ఎలా ఎలక్షన్ ముందు ఎలా బుక్ చెప్పారంటే ఊర్లోకి రావద్దు అని చెప్పి బాయ్కట్ చేసిన ఏకైక విలేజ్ మీదొకటి కుంటుపద్ర ఒకటి. అయితే ఇప్పుడు అదే విలేజ్కి నేను ఆ రోజు మాటిచ్చాను, ఎలక్షన్ అయిన తర్వాత 6 మాసాల తర్వాత మీకు రోడ్ వేసే బాధ్యత నాదని మీకు మాటిచ్చాను. అదేవిధంగా మీ ఊరు నుంచిగా నేను దత్తత తీసుకున్నట్టు మీది కుంటుపద్ర విలేజ్ కూడా, ఎందుకంటే నా ఆశయం కూడా ఇక్కడ. అందుకోసమే మీ ఊరికి 200 లక్షలు అంటే 2 కోట్లు మీకు కుంటుపద్ర కలిపి ఈ రోడ్డు ఇవ్వడం అనేది జరిగింది. అలానే ఆ నాయకురాలు ఎప్పుడైనా ఈ రోజు నుంచే వర్క్ స్టార్ట్ అవుతుంది. అంటే ఎప్పుడు అవుతుంది కాదు. అందుకే చెప్పాను కాంట్రాక్ట్ మీరు ఎవరు యాగం చేస్తారు. కలెక్టర్ గారు ఒకటే చెప్పారు, ఎవరైతే గూడు కాంట్రాక్ట్ ఉన్నారో, ఎవరైతే మంచి కాంట్రాక్ట్ ఉన్నారో ఆయనకి ఇమీడియట్ గా ఇవ్వండి. చాలా రోజుల నుంచి చిరకాల చెప్పారు మీ నాయకులు కూడా, ఇక్కడ ఉన్న ప్రతి నాయకులు కూడా మా ఊరు రోడ్డు కావాలి. చాలా మంది నాయకులు ఆనందపడుతున్నారు ఈ ఊరు. అలాంటి ఊరు ఈ ఊరికి తీయడం కూడా నా సొంత అదృష్టం. అదే కాకుండా సీఎం రిలీఫ్ ఫండ్స్ ప్రత్యేకించి ఈ ఊరు నుంచి ఏమొచ్చినా సరే ముందు వరుసలో పెడుతున్నాను అనమాట. పెట్టాలి కూడా, ఎందుకంటే చాలా మంది మొన్న లేబర్స్ ఏం చేశారు ఆమెకి, నేను అక్కడ విజయవాడలోనే వాళ్ళకి తీసి 10 లక్షల రూపాయలు నేను ఆల్రెడీ చెక్ ఇవ్వడం అనేది వాళ్ళకి జరిగింది. అక్కడ కుంటుపద్ర వాస్తవులు కూడా డబ్బులు ఇవ్వడం అనేది జరిగింది. మెట్టూరు కూడా ఉన్నాం. అంటే మీ మండలం నుంచి ఏ రోజు ఎన్నడూ లేని మెజార్టీ మీ నాయకుల ద్వారా మీరందరూ ఇచ్చినట్టు మీ అందరికీ శిరస నుంచి నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు శ్రీరాములు గారు 1,13,808 రూపాయలు ఈ చెక్ ఇప్పుడు నా దగ్గర ఉంది. ఆయన కూడా ఇచ్చేస్తాం. ఒక్క విషయం గుర్తుంచుకోండి, మనమందరము కలిసి పనిచేస్తే సాధించలేదంటూ ఏదీ ఉండదని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీ అందరూ అభిమానంతో నన్ను గెలిపించారు. ఎలా ఒక సామాన్యుడు మాలో ఒకడు మాతోనే ఉంటాడు. అందరు ఎమ్మెల్యేలుగా రాజకీయం చేసి రాజకీయవాదాన్ని ఉండదు. సామాన్యుడు మా కష్ట సుఖాలు వింటారనే అభిప్రాయంతో మీ అందరూ నన్ను గెలిపించారు. మొన్న మీకు విషయం చెప్పాను కూడా, మీ ఊరు వచ్చేటప్పుడు మన ఇక్కడ నాయకులు మా తులసన్న, మా గాంధీ గారు, ఇక్కడ మా అరుణ్ గారు అందరూ ఏమన్నారు, ఈ ఊరు ఎట్టి పరిస్థితులు వెళ్ళాలి, గోశాలను ఓపెన్ చేయాలి అని అన్నారు. నేను రోడ్డు ఇస్తానన్నాను, గోశాలను వదిలిపోతే మళ్ళీ నన్ను అడుగుతారు వాళ్ళు అని చెప్పేసి నన్ను ఆరోగ్యం